విజయవాడ శాతవాహన కాలేజ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఓవైపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను వేధిస్తున్నారని కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ఆరోపిస్తూ ఉంటే ప్రిన్సిపల్ డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. ఇందుకు సంబంధించి తన దగ్గర కీలక ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆలపాటి రాజా. అయితే టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను బెదిరిస్తున్నారని కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సిపికి ఫిర్యాదు చేయడంతో శాతవాహన కాలేజ్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. తనకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రాణహాని ఉందని సిపికి ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తానని ఆలపాటి రాజా బెదిరిస్తుండటంతో పాటు గతంలో తనను కిడ్నాప్ చేసింది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాదే అంటూ కీలక ఆరోపణలు చేశారు. తర్వాత నుంచి ఆయన ప్రెజరైజేషన్ మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్లో ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రా, కాంప్రమైజ్ అవుదాం, ఇది చేద్దాం. మొన్న లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఫోన్ కాల్ ఒకటి చేసి నీ ఫోన్ని సిబిసిఐడి వాళ్ళతో ఎక్స్ట్రాక్ట్ చేయించాను, నీ ఫోను అంతా ట్యాప్ చేసాం అంటే నేను జనరల్గా అడిగేది ఏంటంటే వితౌట్ పర్మిషను ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతారు? రెండోది అంటే నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయను, అంతకుముందు అందరిని చంపేస్తానన్నాడు డైరెక్ట్గా పిలిచి. మా కరస్పాండెంట్ అయిన రమాసత్యానంద గారు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు. చెప్పకుండా కూర్చోబెట్టిన తర్వాత నిన్ను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేయడం 5 నిమిషాల పని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఇప్పుడు వినిపిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళని ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కాబట్టి నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలుకి పంపిస్తాను, నేను చంపేస్తా, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. నేను ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది అంటే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, మొన్న చేయలేదు ఇప్పుడు చేసి పెట్టండి, మీరు మమ్మల్ని రక్షించారు కాబట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని రక్షించడనే కాన్సెప్ట్తో ఆయన దగ్గరికి వచ్చాం. మరోవైపు ప్రిన్సిపల్ శ్రీనివాస్ కు సంబంధించిన వీడియోను ఆలపాటి రాజా బయటపెట్టారు. ఇప్పుడు వీడియోలో తనతో పాటు మిగతా వారు కూడా రావాలంటూ ఆయన మాట్లాడుతున్నారు. తనను సపోర్ట్ చేస్తే మిగతా వాళ్లను బయటకు తీసుకువస్తానంటూ హామీ కూడా ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తనకు సపోర్ట్ చేయాలని వీడియోలో ఆయన ఆలపాటి రాజాను విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా ఉంటే కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టాను అంటే ఇప్పుడే ఆడొచ్చిన నేను చేయగలిగింది ఏం లేదు, ఉన్న సిచ్యువేషన్ అది చెప్పేస్తాను. మీరు ఏదైనా ఉంటే ఆ అమౌంట్ మనకి చేసి పెట్టిన తర్వాత చూసుకొని ఆఫ్టర్ ఇది ఫైనలైజ్ అయిందంటే ఇప్పుడు వచ్చినా నేను చేయగలిగిన ఇది ఇది ఇప్పుడే ఒక్కలేదు సార్ నాకు పట్టుకెళ్తాను ఇప్పుడు అసలే సార్. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఏం చేసుకున్నాను అమౌంట్ ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇప్పుడు నాకు ఉన్నటువంటి దాంట్లో నేను తీసుకుని ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో జరిగిన వాళ్ళందరూ కూడా బయటకు రావాలి కదా సార్. నేను ఒక్కడనే తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టు ఒక్కడనే కాదుగా, వాళ్ళు రావాలిగా. అసలు చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే నేనేం చేయాలి? అదిగా సార్, అసలు చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఏదో పేపర్లో సంతకం పెట్టాం కాబట్టి నేను ముందుకు వచ్చి నన్ను కూర్చోబెట్టాను. ఇవాళ దోషిగా ఎవరు చూపించారంటే నన్ను చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రిన్సిపల్ ను కిడ్నాప్ చేశారన్న వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఖండించారు. ప్రిన్సిపల్ ను బెదిరించాల్సినంత అవసరం తనకు లేదని అంటున్నారు. ప్రిన్సిపల్ తన పని తాను చేయకుండా మిగతా వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని ఆయన హెచ్చరించినట్లుగా ఆలపాటి రాజా తెలిపారు. వివాదం వెనుక వాస్తవాలను పోలీసులు బయటకు తెస్తారు అంటున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. కళాశాల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా వంకాయలపాటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నాతో రాజేంద్ర ప్రసాద్ ఇలా కాల్లో మాట్లాడారు, ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారంటూ కూడా సిపికి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాని గురించి ఇప్పుడు క్లారిటీ ఇవ్వడానికి అయితే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో ఆలపాటి రాజా గారు అయితే ఉన్నారు. సరే ఏంటి అసలు వివాదం మొత్తం అంతా కూడా మీ చుట్టూ వంకాయలపాటి శ్రీనివాస్ చుట్టూ తిరుగుతూ ఉంది. అసలు ఆయనేమో నాదే కాలేజ్ అని అంటూ ఉంటారు, లేకపోతే బిల్డింగ్ పగల కొట్టింది కూడా మీరే అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏంటి అసలు బిల్డింగ్ పాల్గొట్టింది నేనని చెప్తున్నాను, ఇండైరెక్ట్ గా మీరే చేయించారు అనే విధంగా మాట్లాడుతున్నారు. బిల్డింగ్ నేను పాల్గొట్టించానని చెప్తున్నారా? ఇక్కడ ఉన్న విజయవాడ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు ఎవరు పాల్గొట్టించారు, ఎవరు పాల్గొట్టారు ఏంటనేది. ఇతని రోల్ ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ఇతను ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ టెంపరీ ప్రిన్సిపాల్ ఫర్ శాతవాహన కాలేజ్. దానికి ఇతనికి ఆస్తి అప్పచెప్పే రైట్ ఉందా అండి? ఈ ఆస్తి అప్పచెప్పే రైట్ ఉందా? ప్రిన్సిపాల్కి రైట్ ఉందా? నేను ఫస్ట్ నెంబర్ 1 అడుగుతున్నాను. నెంబర్ 2, ఇక్కడ ప్రిన్సిపాల్ అనేవాళ్ళు ఇక్కడ ఉండాలా, లేకపోతే సుప్రీంకోర్టుకి, లేకపోతే సిపిల దగ్గరికి, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారా?
2, 3 వివాదం నీతో ఎవరికి లేదే. వివాదం నువ్వెందుకు క్రియేట్ చేస్తున్నావు? వివాదాస్పదుడిగా నువ్వెందుకు మారుతున్నావు? వివాదాస్పదుడిగా నువ్వెందుకు అవుతున్నావు? నీ చుట్టూతో ఎందుకు తిప్పుకోవాలని అనుకుంటున్నావు? వాట్ ఈస్ ద పర్పస్? నువ్వు ఒక ప్రిన్సిపల్వి, ఒక లెక్చరర్వి, ఒక హిందీ లెక్చరర్వి, నీ పాత్ర నువ్వు పోషించకుండా వీళ్ళన్నిటిలోకి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు అసలు నీకు రైట్ లేదు అని చెప్పడానికి, నువ్వు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకో అని చెప్పడానికి నేను అతన్ని హెచ్చరించాను. ఇప్పుడు కూడా ప్రిన్సిపాల్గా ఆ రకంగా చేస్తే మేము యాక్సెప్ట్ చేయము కాలేజీలో. ఆడియో రికార్డింగ్లో ఉన్నది ఓన్లీ హెచ్చరిక అంటారు, అంటే అది బెదిరించారు, చంపేందుకు చూస్తున్నారు అంటూ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంత గొప్పవాడు కాదమ్మా, అంత గొప్పవాడేం కాదు. అంత ఒక అతని మీద మనం అంత ప్రయోగం చేయాల్సినంత అవసరం లేదు. అలా చేయాలి అనుకుంటే దానికేం పెద్ద వీటిల్లో రికార్డులు చేసేలాగా ఇట్లా మాట్లాడకూడదు, అంతే కదా. మనకు తెలిసినటువంటి సత్యం ఏంటి. అందుకనే నేను చాలా సున్నితంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను, అది పద్ధతిగా చెప్పాలని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్నాడు కాబట్టి. దానికి అతను అవాకులు చవాకులు దేన్నో లబ్ధి పొందామని ప్రయత్నిస్తే మనం చెప్పాల్సిన అవసరం. చట్టం తన పని తను చేసుకెళ్తాను, అందుట్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇతను ఈ వివాదానికి తెరలేపుతున్నారు అనుకోవచ్చు? అసలు ఎందుకు నేను కోరుకునేది పోలీసులదే, వాస్తవాలను బయటికి తీయండి, నేరస్తులను శిక్షించండి. పరిస్థితి మొత్తం మీద ఏదైతే వంకాయలపాటి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా మనతో ఎమ్మెల్సీ చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో, ఆయన మాట్లాడడానికి వెళ్ళిన రోజు రికార్డ్ చేసిన వీడియోని బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా రాజేంద్ర ప్రసాద్ మనతో చూపించిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుత